దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం విడుదల ప్రారంభమైంది. సోమవారం నుంచి రైతు ఖాతాలో నిధులు జమ అవుతున్నాయి. అయితే ఈ నిధుల విడుదల స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగడంతో ఇది ఎన్నికల స్టంట్ అని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా పథకం వివరాలు, రైతుల సంతృప్తి కారణాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయాన్ని జూన్ 16, 2025 నుంచి ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి 6,000 చొప్పున, సంవత్సరానికి 12,000 అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు దాదాపు 9,000 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పంపిణీ 9 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. తొలి రోజు 2 ఎకరాల వరకు భూమి సాగు చేస్తున్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాలో 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమ చేశారు. రెండవ రోజు 3 నుంచి 4 ఎకరాల సాగు చేస్తున్న రైతులకు నిధులు విడుదలయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మిగిలిన అర్హులైన రైతులందరికీ రానున్న 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. ఈ సాయం ద్వారా రైతులు ట్రాక్టర్ అద్దె, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భరించగలుగుతారని, దీనివల్ల వానాకాలం సాగు సజావుగా సాగుతుందని చెప్పారు. అయితే ఈ పథకం పట్ల రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. చాలా మంది రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని స్వాగతిస్తూ బ్యాంకు ఖాతాలో టింగ్ టింగ్ నోటిఫికేషన్తో నిధులు జమ అవుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు రైతులు ప్రభుత్వం ఎన్నికల హామీల నీరుగార్చిందని ఆరోపిస్తున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద ఎకరానికి, సంవత్సరానికి 15,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ మొత్తాన్ని 12,000కు తగ్గించారు. ఈ తగ్గింపుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7,500 ఇస్తే రైతులకు మరింత ఊరట లభిస్తుంది. హామీ ఇచ్చిన మొత్తాన్ని ఎందుకు తగ్గించారు అని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిధుల విడుదలను ఎన్నికల స్టంట్గా కొందరు రైతులు, రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు విడుదల కాలేదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో తొందరపడి నిధులు జమ చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శలు వస్తున్నాయి. ఎక్స్లో కొన్ని పోస్టులు ఈ అసంతృప్తిని ప్రతిబింబిస్తూ ఎన్నికల కోసం రైతులను ఆకర్షించే ప్రయత్నమని వ్యాఖ్యానించాయి. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 చొప్పున ఎలాంటి ఆంక్షలు లేకుండా అందజేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే నిధులు విడుదల చేయడం రాజకీయ జిమ్మికు అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. 9 రోజుల్లో 9,000 కోట్లు 1.49 కోట్ల ఎకరాలకు చెందిన రైతులకు అందిస్తామని, ఎలాంటి ఎకరాలకు పరిమితి లేకుండా అన్ని సాగు భూములకు సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుండా మెరుగైన విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారని చెప్పారు. అదనంగా ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రస్తావించింది. రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616.89 కోట్ల రుణమాఫీ. అలాగే పంట నష్టపరిహారం 260 కోట్లు, ఉచిత విద్యుత్ 29 లక్షల పంప్ సెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు 16,691 కోట్లు ఇవ్వనున్నారు. ఈ చర్యలు రైతులకు ఆర్థిక భద్రత, స్థిరత్వం కల్పిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. రైతు భరోసా పథకంలోని కొన్ని సమస్యలు రైతులు అసంతృప్తికి కారణమయ్యాయి. 1. హామీల తగ్గింపు. ఎన్నికల హామీలో 15,000 ఇస్తామని చెప్పిన 12,000కు తగ్గించడం ఒక కారణం. 2. గత ఆలస్యం. 2024 ఖరీఫ్ సీజన్లో నిధులు విడుదల కాకపోవడం, ఇప్పుడు ఎన్నికల సమయంలో విడుదల చేయడం ఇంకో కారణం. 3వది అర్హత సమస్యలు. కొందరు రైతుల ఖాతాలో నిధులు జమ కాకపోవడంపై ఫిర్యాదులు. అర్హత సమస్యల కారణంగా 1,09,851 మంది రైతులు ఈ పథకం నుంచి మినహాయించబడ్డారని ఎక్స్లో కొన్ని పోస్టుల ద్వారా లభిస్తుంది. 4వది పీఎం కిసాన్ అనుసంధానం. పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేయడం వల్ల కొందరు రైతులు అర్హత కోల్పోయారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలో నిధులు జమ కాకపోతే స్థానిక వ్యవసాయాధికారులకు సంప్రదించాలని, భూభారతి పోర్టల్లో వివరాలు తనిఖీ చేయాలని ప్రభుత్వం సూచించింది. కొత్త దరఖాస్తులు జూన్ 20, 2025 వరకు పటాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ ఎన్నికల హామీల తగ్గింపు, గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో నిధులు విడుదల వంటి అంశాలు విమర్శలకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఈ పథకాన్ని రాజకీయ జిమ్మిక్కుగా విమర్శిస్తుండగా, ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంది. రైతులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని వానాకాలం సాగుని విజయవంతం చేయాలని ఆశిద్దాం.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.